దెబ్బ కొడితే అలా ఇలా ఉండకూడదు. ఇదే ప్రతి భారతీయుడు అనుకుంటోంది. పహల్గామ్లో ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తీసుకుంటున్న చర్యలతో దిక్కుతోచడం లేదు. తాజాగా పాకిస్తాన్కి నవరంధ్రాలు మూసుకుపోయేలా ముందుకు కదలుతోన్న కేంద్రం మరో స్టెప్ తీసుకుంది. గగనతలం, సముద్ర మార్గం కూడా మూసేయాలని దాదాపు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వార్ రూమ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే బుధవారమే దీనికి సంబంధించి ఓ ఫైనల్ పిక్చర్ బయటికి రావచ్చు. అదేంటో మీరే చూడండి. పాకిస్తాన్ కి ఇక ఆకాశంలో సముద్రంలోనూ మైండ్ బ్లాకే. కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను భారత్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గత వారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో పాకిస్తాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్తాన్ పౌరుల బహిష్కరణ సహా పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. గత వారంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయంపై బుధవారం జరిగే రెండో భేటీలో విశ్లేషించే అవకాశముంది. పాకిస్తాన్ను అన్ని కోణాల నుంచి అష్టదిగ్బంధనం చేయడంపై చర్చిస్తారని తెలుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసే దిశగా ఇందులో నిర్ణయాలు ఉంటాయని సమాచారం. యుద్ధానికి దిగాల్సి వస్తే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయనే అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని చెబుతున్నారు. రక్షణ శాఖ బలాబలాలను బేరీజు వేస్తారని సమాచారం. దీనిపై ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. దీని ఆధారంగా పాకిస్తాన్తో యుద్ధంపై తుది నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పాకిస్తాన్పై తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై చర్చించబోతోంది. ఇందులో పాకిస్తాన్ విమానాలకు మన గగనతలం మూసివేయడంతో పాటు భారత తీరంలోని పోర్టులకు ఆ దేశ నౌకల రాకపోకలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడం వంటివి ఉన్నాయి. గగనతలం మూసివేత వల్ల పాకిస్తాన్ విమానయాన సంస్థలు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా కౌలాలంపూర్ వంటి ఆగ్నేయాసియా గమ్యస్థానాలకు వెళ్లే విమానాలను దారి మళ్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. నిజానికి పెహల్గాం ఉగ్రవాద దాడి తరువాత ప్రతీకార చర్యలకు భయపడి పాకిస్తాన్ విమానాలు ఇప్పటికే భారత గగనతలాన్ని తప్పించుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు భారత్ అధికారికంగా తమ గగనతలాన్ని మూసేస్తే ఆయా విమానాలు చైనాను చుట్టి వెళ్లక తప్పదు. మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే తమ గగనతలాన్ని భారత విమానాలు రాకుండా మూసేసింది. దీంతో భారత విమానాలు కూడా చుట్టూ తిరిగి వెళ్లక తప్పడం లేదు. ఇప్పుడు దీనికి కౌంటర్గా భారత్ తమ గగనతలం మూసివేయనుంది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాల్ని కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకోబోతోంది.